హాయ్ అండి, వంటల విశేషాలు బై లక్ష్మి. ఇవాళ మా జర్నీ వచ్చేసి గండిపోసం తల్లి గుడికి అయితే వెళ్ళామండి. మా రాజమండ్రి నుంచి పురుషోత్తంపట్నం, సీతానగరం ఇలా దగ్గరే కదా అని చెప్పి 35 కిలోమీటర్లు 40 అంతే. వెళ్ళేటప్పటికి వెళ్ళేటప్పటికి కొంత పురుషోత్తంపట్నం దాటేటప్పటికి రూట్ మళ్ళించారని చెప్పి ప్రాజెక్ట్ ఏదో కడుతున్నారట. అందుకని రూట్ లేదని చెప్పేసి కోరుకొండ నుంచి వెళ్ళమన్నారండి. అంతే, కోరుకొండ దగ్గర నుంచి ఇలా వెళ్తుంటే వెళ్ళే దారంతా లొకేషన్ చూశారు కదా, నాకే ముద్దొచ్చేటట్టుగా అనిపించింది. ఎంత బాగుందోనో. లేట్ అయినా సరే ఇక్కడ అయిపోయానమాట. ఇంకా అక్కడి నుంచి కోరుకొండ రైట్ సైడ్ కొంచెం చిన్న స్ట్రీట్ అయితే వస్తుంది, సూర్యనారాయణమూర్తి గుడి వస్తుంది. అక్కడి నుంచి మళ్ళీ గోకవరం వచ్చి, గోకవరం దగ్గర నుంచి తంటికొండ నుంచి పక్కన ఒక చిన్న స్ట్రీట్ అండి, అక్కడి నుంచి లోపలికి జర్నీ అనమాట. ఫుల్ ఫారెస్ట్ అండి. ఇంకంతే, చాలా ఇదిగా ఉంది. గండిపోసం తల్లి ఆలయం వెళ్ళే రూట్ అంతా చూశారు కదా. తాడి చెట్లు ఎక్కువ ఉన్నాయండి. ఎందుకంటే మనకి గుర్తు ఏంటంటే, ఎప్పుడైనా మనకి గోదావరి వచ్చి ములిగినప్పుడు ఆ తాడి చెట్టు పైన కనపడుతుంది అనమాట. అంటే తాడి చెట్టు అంత లోతుకి గోదావరి వస్తుంది అనమాట. అంత దారుణంగా ఉంటుంది. బాగా పల్ల ప్రాంతం, బాగా డౌన్కి అయితే ఉంది. రూట్ అయితే మాత్రం చాలా చాలా బాగుంది. కాకపోతే గుడి దగ్గర వెళ్ళి మొక్కుకున్న వాళ్ళు మాత్రమే అక్కడ ఎక్కువ మాకు కనపడ్డారు. ఆ ఊళ్ళో అయితే ఒక 10 ఫ్యామిలీల మించి ఎక్కువ ఉండవండి. ఇక్కడ ఇంతకీ గండిపోసమ్మ తల్లి 1960లో కట్టారు గుడి. అమ్మవారిటండి ఉదయం సాయంత్రం 6 దగ్గర నుంచి ఉదయం 6 వరకు కూడా మామూలు మానవ రూపంలో మనిషిలాగే తిరుగుతూ ఉండేవట. ఒక ఆడ మనిషి రూపంలో తిరుగుతూ ఉండేవట. అయితే ఒకసారి ఎవరో చూసి, ఎవరమ్మా నువ్వు అని అడిగితే, ఇలా గండిపోసమ్మ నేనని చెప్పి వచ్చారు. ఇంకా అప్పటి నుంచి అమ్మవారికి అలా గుడి కట్టేశారండి. గుడి కట్టారు. అమ్మవారు ఎప్పటికీ కూడా అలాగే తిరుగుతూనే ఉంటారట ఆ ప్రాంతంలోనూ. ఇదండి, అమ్మవారు అయితే మాత్రం చాలా ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉన్నారు అనిపించింది నాకు. అది నెక్స్ట్ మనకి గోదావరి వచ్చినప్పుడు మాత్రం ఈ టోటల్ ఈ గుడి అంతా కూడా మునిగిపోతుంది. ఇప్పుడైతే నీరు లేనట్టు మనకి కనపడుతుంది. కానీ బీభత్సం అనమాట. వరదలు వచ్చినప్పుడు మాత్రం ఈ ఊరు మొత్తం వెళ్ళే లొకేషన్ మీకు తాడి చెట్లు అవి చూపించాను చూసారు, అవన్నీ కూడా మునిగిపోతాయి. మనకు ఆ దూరం నుంచి కనిపిస్తున్న కొండలన్నీ కూడా మ్యాక్సిమం బరాబరి వెళ్ళిపోతాయట. ఇదండి మేము వెళ్తున్న జర్నీలో అమ్మవారి దర్శనం. మేము ఎప్పటి నుంచో అనుకున్నాం, పాపికొండలు వెళ్ళినప్పుడు ఇక్కడ వెళ్ళి దర్శనం చేసుకోవాలనుకున్నాం. కానీ అప్పుడైతే వెళ్ళలేదు, దర్శనం చేసుకోలేదు. ఇక్కడ మొక్కుకుంటారటండి అమ్మవారికి. మాకు అనుకున్న కోరికలు వస్తే కోడిని మేకని ఇస్తామని చెప్పేసి దండం పెట్టుకుంటారట. ఆ విధంగా వచ్చి వాళ్ళే స్వయంగా వచ్చి ఇక్కడ వాళ్ళే వంట అది వండుకుంటున్నారండి. వంటలు అవన్నీ వండుకొని అమ్మవారికి నైవేద్యం పెట్టుకుని అప్పుడైతే వాళ్ళు వెళ్తున్నారు. వాళ్ళ ఫ్యామిలీస్ మాత్రమే ఈ ఊర్లో ఉన్నాయి. మ్యాక్సిమం 10 ఫ్యామిలీలు మించి ఉండారనమాట. ఇదండి మేము వెళ్ళిన జర్నీ అయితే మాత్రం చాలా బాగున్నది, బాగా జరిగింది. గండిపోసం తల్లి దర్శనం.